హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా ఆరు బయట కూర్చుని ముగ్గు వేస్తూ, ఇంకా నర్మద అయితే సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని, ఇక ప్రేమ అయితే తనకి ఎస్ఐ ట్రైనింగ్ కోసం లెటర్ వచ్చిందని చెప్పడంతో ఇద్దరు కూడా చాలా ఆనందపడతారు. ఇక అలా ఇద్దరు వాళ్ళ సంతోషాలను చెప్పుకుంటూ దాన్ని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నామని బాధపడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళిద్దరిని చూసిన అమూల్య అయితే వాళ్ళని చూస్తూ చాలా సంతోషంగా వాళ్ళ వైపు చూస్తుంది. అది చూసిన ప్రేమ, నర్మద ఇద్దరు కూడా అమూల్య అంటూ పైకి లేస్తారు. ఇక అమూల్య అయితే గేట్లో నుంచి వదినా, నాన్న నాన్న బాగున్నారా అని అడగడంతో ఇక ప్రేమ, నర్మద మావయ్య గారు బాగానే ఉన్నారు, కానీ అక్కడ నువ్వు బాగానే ఉన్నావా? నిన్ను అన్నయ్య ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పి ప్రేమ అడుగుతూ ఉంటే ఇక అమూల్య అయితే నాకు అదంతా కావాల్సిందే వదిన. నేనే ఎవ్వరి మాట వినకుండా గుడ్డిగా విశ్వక్ని ప్రేమించాను. వాణ్ణి నమ్మి మోసపోయాను. మరి నాకు ఈ విధంగా శిక్ష పడాల్సిందే కదా. అక్కడ నా వల్ల అమ్మ, నాన్న ఎంతో బాధపడుతుంటారు అని చెప్పి ఇక అమూల్య మాట్లాడుతూ ఉంటే ఇంతలో విశ్వకైతే, ఏయ్ అమూల్య, అక్కడేం చేస్తున్నావు అనుకుంటూ ఇక ముందుకైతే వస్తుంటాడు. ఒక్కసారిగా విశ్వక్ని చూసిన ప్రేమ, రేయ్ అనయ్య ఆగు, నువ్వు కనుక అమూల్యని ఒక్క మాట అన్నా సరే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక ప్రేమ అయితే విశ్వక్ మీద కోపంతో రగిలిపోతుంది. ఇక విశ్వకైతే ప్రేమ అన్న మాటలకి అమూల్యని ఏమీ అనకుండా అక్కడి నుంచి తనని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా చూసిన ధీరజ్ అయితే అమూల్య విషయంలో ప్రేమ చేసిన పనికి తనకి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. ఇక ఇంతలో అయితే వేదవతి, రే పెద్దోడా, చిన్నోడా, నడిపోడా రండి అని చెప్పి ఇంట్లో అందరినీ పిలవడంతో ఇక అందరూ కూడా హాల్లోకి వెళ్తారు. ఇంకా వేదవతి అయితే, అమ్మ వల్లి, మనం అందరం కలిసి గుడికి వెళ్ళాలి. మీ మావయ్య గారికి అంతా బాగుంటే గుడికి వస్తానని మొక్కుకున్నాను. త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి అని చెప్పడంతో ఇక వల్లి అయితే సరే అత్తయ్య అని చెప్పి లోపలికైతే వెళ్తుంది. ఇక ప్రేమ, నర్మద కూడా వాళ్ళ గదుల్లోకైతే వెళ్తారు. చక్కగా చీరలు కట్టుకొని ఇక అందరూ బయటికి వస్తారు. ధీరజ్ అయితే ఒక్కసారిగా ప్రేమని చూసి కళ్ళు ఆర్పకుండా అలానే స్టాచ్యూలాగా నిలబడిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి, రే ఏంట్రా ఎప్పుడు నన్ను చూడనట్టు కొత్తగా చూస్తున్నావు అని అంటుంటే ఇక ధీరజ్ తన మనసులో, అవును నువ్వెందుకు నాకు కొత్తగానే కనిపిస్తున్నావంటూ ధీరజ్ అయితే రెప్ప వేయకుండా ప్రేమని చూస్తూ ఉండిపోతాడు. ఇక ప్రేమ అయితే ధీరజ్ని గట్టిగా గిల్లడంతో ఒక్కసారిగా ధీరజ్ ఉలిక్కి పడతాడు. ఏయ్ రాక్షసి, ఏంటే అంతలా గిల్లుతున్నావు అని అంటుంటే, మరి పిలిస్తే పలకవేంటి, ఒక్కసారి అటు చూడు, అందరూ మనల్ని చూస్తున్నారు అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో చెప్తుంది. ఇదంతా ఇలా ఉండగా తిరుపతి అయితే వాళ్ళిద్దరి మధ్యలో నుంచుని, రే అల్లుడు, అసలే మీ నాన్నకి బాగాలేదు, పైగా మీ నాన్న ఇప్పుడిప్పుడే కుదుట పడ్డాడని గుడికి వెళ్దామని అక్క మొక్కుకుంటే వెళ్తున్నాము. కనీసం గుడికి వెళ్ళే వరకు కూడా మీరు ఆగలేకపోతున్నారా? ఇంతలోనే మీకు రొమాన్స్ గుర్తొచ్చిందిరా? రే ఇక్కడ ఒక పెళ్లి కానాడు ఉన్నాడని అర్థం చేసుకుండ్రా, పసివాడు, ఇలాంటివన్నీ చూస్తే ఏమైపోవాలి అని చెప్పి ఇక తిరుపతి అయితే వాళ్ళిద్దరి మధ్యలో దూరి వాళ్ళని అలా అడుగుతూ ఉంటాడు. తిరుపతి మాటలకి ఇక ప్రేమ అయితే సిగ్గుపడుతూ తల పక్కకి దించుకుంటుంది. అలాగే ధీరజ్ అయితే, మావయ్య నువ్వు చిన్న పిల్లాడంటే చూసే వాళ్ళందరూ నవ్విపోతారు, సరేలే పద వెళ్దాం అని చెప్పి ఇక అందరూ కూడా గుడికి బయలుదేరుతుంటారు. ఇక ఇక్కడ చూస్తే అమూల్య అయితే గుమ్మం దగ్గర నుంచని రామరాజుని అలాగే రామరాజు కుటుంబాన్ని చాలా ఆశగా చూస్తుంది. ఇక రామరాజు కూడా అమూల్యని చూసి చాలా సంతోషంగా అమ్మ అమూల్య అంటూ ముందుకి వెళ్ళబోతుంటే వేదవతి రామరాజు చెయ్యిని వెనక్కి గుంజి, ఏవండి మనం గుడికి వెళ్తున్నాం, అయినా గుడికి వెళ్లే ముందు దరిద్రాల్ని ఎందుకు చూడటం అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుకి నచ్చ చెప్పడంతో రామరాజు మౌనంగా ఉండిపోతాడు. ఇక అమూల్య అయితే విశ్వక్ రావడం గమనించి, కావాలని వీడు మళ్ళీ మా నాన్న ముందు ఏదైనా గొడవ చేయొచ్చు అని అనుకుంటూ ఇక అమూల్య అయితే
వాళ్ళ మొహం మీద డోర్ వేస్తుంది. ఒక్కసారిగా అలా మొహం మీద డోర్ వేయడంతో రామరాజు చాలా బాధపడతాడు. చూసావా బుజ్జమ్మ, నా కూతురు నా మొహం మీద తలుపులు వేస్తుంది అని అంటుంటే ఇక వేదవతి అయితే, చూడండి, అది మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయింది. ఇంకా దాని గురించి ఆలోచించి బాధపడతారేంటి? అయినా మన కొడుకులు కోడళ్ళు అందరిక్కడే ఉన్నారు. అందరితో కలిసి సంతోషంగా గుడికి వెళ్ళాలి అనుకుంటే ఏంటండి ఇదంతా అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుకి నచ్చ చెప్తుంది. ఇక ఇక్కడ చూస్తే అమూల్య అలా డోర్ వేయడంతో విశ్వక్, ఏయ్ ఏంటి, బయటికి వెళ్దామనుకుంటే డోర్లు వేసావేంటి అని అంటుంటే ఇక అమూల్య అయితే, నా ఇష్టం వచ్చింది చేస్తాను. అయినా నువ్వు బయటికి వెళ్తున్నావని నాకు తెలీదు అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్తో మాట్లాడుతుంటే విశ్వక్, సరే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, డోర్ ఓపెన్ చెయ్యి అని అంటుంటే, నేనెందుకు ఓపెన్ చేయాలి? నీకు చేతులున్నాయిగా, నువ్వే వెళ్ళి ఓపెన్ చేసుకో అని చెప్పి ఇక అమూల్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే విశ్వక్, ఏయ్ ఎంత పొగరే, డోర్లు వేసింది కాకుండా తీయమంటే నన్నే తీసుకోమంటావా? మర్యాదగా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తావా లేదా అని చెప్పి ఇక విశ్వక్ అయితే అమూల్య మీద కోపడుతుంటే, అమూల్య చూడు, మొన్న మా వాళ్ళు చూస్తున్నారని నన్ను కొట్టినట్టు ఇలా నా మీద రెచ్చిపోతే చూస్తూ ఊరుకుంటా అనుకుంటున్నావా? నాకు కూడా చేతులున్నాయి. నాకు కూడా మా నాన్న ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నేర్పించారు. నేను నువ్వనుకున్నంత అమాయకురాల్ని కాదు. చూడు, నాతో పెట్టుకుంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు అంటూ ఇక అమూల్య అయితే ఇక కోపంతో విశ్వక్ని దూరంగా నెట్టేస్తుంది. ఒక్కసారిగా విశ్వక్ తన మనసులో, అమ్మో, ఇది పాత అమూల్య కాదు, దీనిలో చాలా మార్పు వచ్చింది. దీని దగ్గర కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిన్న వాళ్ళు చూస్తున్నారని ఇది నన్నేం చేయలేదు. ఇక్కడ లోపలేమన్నా అంటే ఇదే నన్ను తన్నేలా ఉంది అని అనుకుంటూ ఇక విశ్వక్ అయితే డోర్ ఓపెన్ చేస్తాడు. విశ్వక్ కళ్ళ ముందు ఇక రామరాజు ఫ్యామిలీ గుడికి వెళ్ళడం చూసి, ఓ, ఇది డోర్ వేయడానికి కారణం ఇదన్నమాట, చెప్తా దీని పని అని అనుకుంటూ ఇక విశ్వక్ అయితే భద్రావతి దగ్గరికి వెళ్ళి, అత్త, ఆ రామరాజు గారి ఫ్యామిలీ అంతా కలిసి అమ్మవారి గుడికి వెళ్తున్నారంట. వాడక్కడ గుడిలో మనశ్శాంతిగా ఉండకూడదు. అలా ఉండకూడదంటే నేను కూడా అమూల్యం తీసుకొని గుడికి వెళ్ళాలి అని అంటుంటే ఇక భద్రావతి అయితే, నా మేనల్లుడు రాను నాకంటే తెలివైనవాడవుతున్నాడు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నిన్ను చూస్తుంటే. అమూల్యం తీసుకెళ్ళి గుడికి వెళ్ళు అని చెప్పడంతో, అత్త, దాన్ని రమ్మంటే నాతో గుడికి వచ్చే రకం కానే కాదు. అది రావాలి అంటే దాంతోపాటు మనందరం కలిసి వెళ్ళాలి అని చెప్పి ఇక విశ్వక్ అయితే భద్రావతితో చెప్పడంతో, భద్రావతి, ఏంటి, ఆ రామరాజుగాడు వెళ్తున్న గుడికి నేను రావాలా? నెవర్, నేను రాను అని అంటుంటే ఇక విశ్వక్ అయితే, అయ్యో అత్త, మనం అక్కడ రామరాజుగాడి మొహంలో దుఃఖాన్ని చూడాలి. అలాగే ఆ రామరాజుగాడు ఈసారి గుండె పట్టుకుని గుడి దగ్గరే చావాలి అని చెప్పి ఇక విశ్వక్ చెప్పడంతో భద్రావతి నవ్వుతూ, నిజమే, నేను అంత దూరం ఆలోచించలేదు. సేనా మనం గుడికి వెళ్ళాలి అని అంటుంటే ఇక సేనాపతి అయితే, అదేంటక్క, ఉన్న పలంగా గుడేంటి? అయినా ఈరోజు మనం మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలనుకున్నాం కదా, మరి గుడేంటి అని అంటుంటే, చూడు సేనా, విశ్వక్కి కొత్తగా పెళ్ళైన జంటని గుడికి తీసుకెళ్తే మన కుటుంబానికే మంచిది. ఆ రామరాజుగాడి కూతుర్ని గుడికి తీసుకెళ్తాం నాకు కూడా ఇష్టం లేదు. కానీ మన కుటుంబం మంచిగా ఉండడం కోసమే పెళ్ళైన జంటని గుడికి తీసుకెళ్తున్నాను. దానికి రేవతి కూడా చెప్పు అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న రేవతి అయితే భద్రావతి మాటలు విని, వదినా, నువ్వు చెప్పింది నిజమేనా? నిజంగానే అమూల్యని విశ్వక్ని గుడికి తీసుకెళ్తున్నామా అని అంటుంటే, నీకు స్పెషల్గా మైక్లో చెప్పాలా? చెప్పింది అర్థం కాలేదా అని చెప్పి ఇక సేనాపతి అయితే రేవతితో చెప్పడంతో రేవతి, సరేనండి, ఇప్పుడే వెళ్ళి కోడలికి ఈ విషయం చెప్పొస్తాను అని అంటుంటే ఇక భద్రావతి, రేవతి, కోడలు అంటూ పదే ఆ పగోడి కూతుర్ని నెత్తికెక్కించుకోకు, అలాగే దానికి నగలవి అంటుంటే ఇక రేవతి అయితే, అయ్యో వదిన, నాకు తెలీదా ఏంటి, మనింటి కోడలు బయటికి వెళ్ళేటప్పుడు నగలు లేకపోతే ఎలా? ఇదిగో
నగలు తీసుకెళ్ళి ఇస్తాను అని అంటుంటే ఇక భద్రావతి, చూడు రేవతి, నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. దానికి నగలు గిగలు ఇవ్వద్దు. అది పగోడి కూతురు. పైగా వాడు డబ్బు కోసమే వాడి కూతుర్ని మన విశ్వక్ని ప్రేమలో దింపేలా చేశాడు. అట్లాంటి వాళ్ళకి డబ్బులు నగలకి కాస్త దూరంగా ఉంచు. చూడు, దానికి ఏదన్నా అదే మన పండక్కి పని వాళ్ళకు కొన్న చీరలో ఒక చీర మిగిలినట్టుందిగా, తీసుకెళ్లి దాన్ని మోహాన వెయ్యి అని చెప్పి ఇక భద్రావతి అయితే చాలా చీప్గా మాట్లాడుతుంది. రేవతి అయితే భద్రావతి మాటలకి చాలా బాధపడుతూ, అదేంటొదినా అలా మాట్లాడుతున్నారు? అమూల్య ఇప్పుడు రామరాజు కూతురు కాదు, మనింటి కోడలు. మనింటి కోడలంటే ఎలా ఉండాలో మీకు అని అంటుంటే ఇక ఇంతలో పెద్దావిడొచ్చి, అవును అవును రేవతి, నువ్వు చెప్పింది నిజం. తనిప్పుడు సేనాపతి ఇంటి కోడలు. రే సేనా, నీ కోడలు పని మనిషిగా కనిపిస్తే అక్కడ నువ్వే తలదించుకోవాలి, రామరాజు కాదు. ఆ విషయం కాస్త నీ అక్కకు కూడా అర్థమయ్యేలా చెప్పు. చూడమ్మా రేవతి, ఇదిగో బట్టలు తెచ్చాను. రేయ్ బొండోడా, ఇలా రా, ఇదిగో ఈ బట్టలు వేసుకో అని చెప్పి ఇక విశ్వకి బట్టలిచ్చి రేవతికి పట్టు చీర చేతిలో పెడుతుంది. ఆ చీర చూసిన రేవతి చాలా ఆనందపడుతుంది. అలాగే కొన్ని నగల్ని కూడా ఇచ్చి, చూడమ్మా, ఇవి వంశపారపర్యంగా వస్తున్న నగలు. వీటిని ఆనవాయితీగా ఇంటి కోడలేసుకోవాలని నా చెల్లెలు ఫోన్ చేసి చెప్పింది. అప్పట్లో తన దగ్గరున్న నగల్ని కొన్ని నీకిచ్చిందట, మరికొన్ని ఇంటి కోడలు అదే మనవడి భార్యకివ్వాలని దాచిపెట్టిందట. తను ఫోన్ చేసి చెప్పింది. వీటిని అమూల్యకివ్వు అని చెప్పి పెద్దావిడైతే ఇక రేవతి చేతిలో నగలు పెడుతుంది. ఇంకా రేవతి అయితే ఆ నగల్ని పట్టుచీరని తీసుకుని అమూల్య దగ్గరికి వెళ్తుంది. అమూల్య రేవతిని చూసి ఒక్కసారిగా లేచి నుంచుంటే రేవతి, అమ్మా అమూల్య, నేను నీకు అమ్మ లాంటి దాన్ని. నా దగ్గర నువ్వు ఏం భయం పెట్టుకోవద్దు. చూడు, కొత్త జంటని గుడికి తీసుకెళ్లాలని ఇంట్లో వాళ్ళంటున్నారు. ఇదిగో ఈ చీర కట్టుకుని ఈ నగలు పెట్టుకో అని చెప్పడంతో ఇక అమూల్య అయితే గుడిలో వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారు. అమ్మా నాన్నని దగ్గర నుంచి చూడొచ్చని ఆనందంగా సరే అండి, ఇప్పుడే రెడీ అవుతాను అనుకుంటూ ఇక అమూల్య అయితే చాలా ఆనందంగా ఇచ్చిన చీరని నగల్ని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోతూ ఉంటే ఇక రేవతి అయితే, అమ్మా అమూల్య, ఇదిగో ఈ పట్టు చీర కట్టుకో, ఈ నగలు పెట్టుకో అని అంటుంటే, ఇవన్నీ నాకెందుకు అని అమూల్య అయితే అమాయకంగా ఇక రేవతిని అడుగుతుంది. రేవతి, చూడమ్మా అమూల్య, ఈ పట్టు చీర పెద్ద అత్తయ్య గారు ఇచ్చారు. పైగా ఈ నగలు మీకివ్వమని అత్తయ్య గారు ఫోన్ చేసి మరీ చెప్పారంట. ఇవి వంశపారపర్యంగా వస్తున్న ఇంటి కోడల నగలు అని చెప్పి ఇక ఆ నగల్ని అమూల్య చేతిలో పెట్టడంతో అమూల్య, అసలు నేను ఇంటికి కోడల్నే కాదు, మరి ఈ నగలు నేను ఎట్లా వేసుకోను అని చెప్పి తన మనసులో అనుకుంటూ తనకి ఇష్టం లేకపోయినా అక్కడ వేదవతి అలాగే రామరాజుని చూడటం కోసం హడావుడిగా ఆ పట్టుచీరని కట్టుకుని నగలు పెట్టుకుని ఇక రెడీ అయ్యి హాల్లోకైతే వస్తుంది. ఇక విశ్వకైతే, అత్త చూసావుగా, గుడిలో వాళ్ళమ్మ నాన్నని చూడటం కోసం ఈ అమూల్య ఎంత కంగారు పడుతుందో. అక్కడ ఈ అమూల్య విషయంలో నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయితే రామరాజు అక్కడికక్కడే గుండాకి చస్తాడు అని చెప్పి అని విశ్వకైతే ఒక రకంగా భద్రావతితో చెప్పి నవ్వుతూ ఉంటాడు. ఇక ఇది ఇలా ఉండగా గుడిలో రామరాజు పేరు మీద అర్చన చేపించి ఇక అభిషేకం చేయిస్తూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వేదవతి అయితే ఇక అమ్మవారికి తెగ దండాలు పెట్టేస్తుంది. రామరాజు అయితే వేదవతి వైపు చూసి, అయ్యో బుజ్జమ్మ, ఎందుకంత కంగారు పడతావు? చూడు, నాకు బాగానే ఉంది కదా, ఆ దేవుడి దయ వల్ల మనం బాగానే ఉన్నాం కదా, ఇంకెందుకు ఈ టెన్షన్, కాస్త గుడిలో ప్రశాంతంగా ఉండు అని చెప్పి ఇక రామరాజు అయితే వేదవతితో చెప్తాడు. ఇది ఇలా ఉండగా ఇక సాగర్ నర్మద ఇద్దరు కూడా ఒక వైపున నుంచుని, సాగర్, నీకు జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. గుడిలో అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాను. పద మనం వెళ్ళి ప్రదక్షిణలు చేద్దాం అంటూ ఇక నర్మద అయితే సాగర్ని తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం మొదలు పెడుతుంది. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ అయితే ప్రేమని పక్కకి తీసుకొచ్చి, ఏయ్ కూర్చో, ప్రసాదం తిద్దాం అని చెప్పి కొబ్బరి చిప్పని పగల కొడుతుంటాడు. ఇక కొబ్బరి చిప్పని పగల కొడుతున్న ధీరజ్ని చూసి ప్రేమ వెటకారంగా నవ్వుతుంది. ఒక్కసారిగా ప్రేమ నవ్వుని చూసి, ధీరజ్, ఏయ్ ఎందుకే నవ్వుతున్నావు అని అంటుంటే, అంటే కొబ్బరి చిప్పని అలా పగల కొట్టాలని
ఇన్ని రోజులు నాకు తెలీదు. నువ్వు కొడుతుంటే చూసి నేర్చుకుంటున్నానులే అని ఇక ప్రేమ అయితే వెటకారంగా నవ్వుతుంది. ఇక ధీరజ్ అయితే ప్రేమ మాటలకి, చూడు, నాకు ఈ కొబ్బరి చిప్ప పగలగొట్టడం రావట్లేదనే కదా నువ్వలా నవ్వుతున్నావు. నువ్వే పగలగొట్టు అంటూ ఇక ప్రేమ చేతిలో పెడతాడు. ప్రేమ అయితే, చూడు ధీరజ్, కొబ్బరి చిప్పని ఇదిగో ఇలా పగలగొట్టాలి అంటూ గట్టిగా కొట్టేసరికి దానికి ముక్క పగులుతుంది. ఇక ధీరజ్ అయితే ఆ కొబ్బరి చిప్పని తీసుకుని చాలా ఆత్రంగా తింటుంటే ప్రేమ ధీరజ్ వైపు కోపంగా చూస్తూ, రేయ్, నాకిక్కడ దెబ్బ తగిలి రక్తం వస్తుంటే అది పట్టించుకోకుండా నువ్వు కొబ్బరి ముక్కలు తింటున్నావా? తిను తిను అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతుంటే ఒక్కసారిగా ధీరజ్, అయ్యయ్యో, నీకు దెబ్బ తగిలిందా అని అనుకుంటూ వెంటనే తన పాకెట్లో నుంచి కచేప్ని తీసి ఇక ప్రేమ చేతికి అద్దుతూ, అయ్యో, ఇలా దెబ్బ తగిలించుకుంటావేంటి? అయినా నేను పగల కొడతా అన్నానుగా. ఏదో అన్నీ నాకే తెలుసు, అన్నీ నాకే వచ్చు అన్నట్టుగా నా చేతిలో నుంచి దాన్ని తీసుకుని ఇలా దెబ్బ తగిలించుకున్నావంటూ ధీరజ్ అయితే ఇక ప్రేమ మీద చాలా కేర్ చూపిస్తే ప్రేమ, రే ధీరజ్, నా మీద నువ్వు ఇంత కేర్ చూపిస్తున్నావు. ఈ మధ్యన నా మీద నువ్వు చూపించే కేర్ చూస్తుంటే నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే, ఏంటే ఈ మధ్యన అంటూ కొత్తగా మాట్లాడుతున్నావు? నేను మొదటి నుంచి నీ మీద ఇంతే కేరింగ్గా ఉన్నాను. అయినా నీకు నేను తప్ప ఎవరున్నారు చెప్పు? నన్ను నమ్మే కదా నాతో వచ్చేసావు. మరి ఇప్పుడు నిన్ను జాగ్రత్తగా చూసుకోకపోతే ఎలా చెప్పు? నువ్వు ఏం చేసినా నా కోసమే కదా అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమతో చాలా ఆప్యాయంగా మాట్లాడతాడు. ప్రేమ ఒక్కసారిగా ధీరజ్ చూపించే ప్రేమ ఆప్యాయతని చూసి తను చేసిన సంగతి గుర్తుకొస్తుంది. ఇక అమూల్య పెళ్లి విషయంలో నేను తీసుకున్న నిర్ణయం ధీరజ్తో చెప్తే ధీరజ్ ఎలా రియాక్ట్ అవుతాడో, కానీ ఇంత పెద్ద విషయాన్ని ధీరజ్ దగ్గర దాచిపెట్టి ధీరజ్ని నేను మోసం చేయలేను. ధీరజ్ నన్ను అర్థం చేసుకుంటాడు. ధీరజ్కి ఈ విషయాన్ని చెప్పేస్తాను అంటూ ప్రేమ తన మనసులో అనుకుంటూ, రే ధీరజ్, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు నిజమే చెప్తావు కదా అని అనడంతో ఇక ధీరజ్ అయితే ప్రేమ కళ్ళల్లోకి చూసి, చూడు, నీకెప్పుడు కూడా నేను అబద్ధం చెప్పలేదు. నువ్వు నన్ను ఏం అడగాలనుకుంటున్నావో అడుగు అని అంటుంటే, అది కాదు, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది కరెక్టో కాదో నాకైతే తెలీదు, కానీ ఆ పరిస్థితుల్లో అదే కరెక్ట్ అనిపించింది. అందుకే ఒక పెద్ద నిర్ణయమే తీసుకున్నాను. దాన్ని నీతో చెప్పనందుకు నాకు చాలా గిల్టీగా ఉంది. అందుకే నీకిప్పుడు ఆ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. అది విన్న తర్వాత కూడా నువ్వు నాతో ఇంతే ప్రేమగా, ఇంతే కేరింగ్గా ఉంటావు కదూ? మాటివ్వు అని చెప్పి ఇక ప్రేమ అయితే చెయ్యి చాపి ధీరజ్ని అడుగుతుంటే ఒక్కసారిగా ధీరజ్, ఏంటే ఈరోజు నీ నోట్ నుంచి కొత్త కొత్త పదాలన్నీ వస్తున్నాయి. నువ్వు నాకు తెలియకుండా ఒక నిర్ణయం తీసేసుకున్నావా? కొంప తీసి ఎక్కడైనా జాబ్లో జాయిన్ అయ్యావా ఏంటి? చూడు, ఈసారి మాత్రం నువ్వు జాబ్లో జాయిన్ అయితే నేను మాత్రం మా నాన్నతో అస్సలు తన్నులు తినలేను అంటూ ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ప్రేమ, రేయ్, నీకు వెటకారంగా ఉంది కదూ? నేను చెప్పేది కాస్త జాగ్రత్తగా విను. నేను జాబ్ గురించి కాదు, నేను అని అంటుంటే ఇక ఇంతలో వల్లి అయితే, ధీరజ్, ప్రేమ, మావయ్య గారు పిలుస్తున్నారు అంటూ ఇక వల్లి ప్రేమ ధీరజ్లని పిలుస్తుంది. అలాగే నర్మదా సాగర్లని కూడా పిలుస్తుంది. ఇక నర్మదా సాగర్ అలాగే ప్రేమ ధీరజ్ నలుగురు కూడా ఇక రామరాజు దగ్గరికి వస్తారు. ఇంతలో చందుని కూడా తీసుకొచ్చి అక్కడి నుంచో పెడుతుంది. ఇక రామరాజు వాళ్ళతో మాట్లాడుతూ, రే చిన్నోడా, రే నడిపోడా, మీ ఇద్దరూ కలిసి ప్రేమని అలాగే నర్మదని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే మీ ప్రేమని అర్థం చేసుకొని మిమ్మల్ని తిరిగి ఇంటికి రానిచ్చాను. కానీ అమూల్య విషయంలో మనం చేస్తుంది తప్పనిపిస్తుంది అని అంటుంటే ఇక వేదవతి, ఏవండి, గుడిలో కూడా ప్రశాంతంగా లేకుండా ఎందుకండి దాని గురించి మాట్లాడతారు అని అంటుంటే, అది కాదు బుజ్జమ్మ, అమూల్య చిన్నపిల్ల, దానికేం తెలీదు. నా మీద కోపంతో వాళ్ళక్కడ తనని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. చూడు, ఏదో ఒకటి చేసి
భద్రావతి కాళ్ళు పట్టుకొనన్నా అమూల్యని బాగా చూసుకోమని ప్రాధేయపడతాను. దానికి నీ అంటుంటే ఇక చందు, నాన్న ఇప్పటికీ మీ ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు అమూల్య గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అయినా వాళ్ళు మనం మాట్లాడినంత మాత్రాన వాళ్ళు మనతో మంచిగా ఉంటారని నమ్మకమేంటి అంటూ ఇక చందు మాట్లాడుతూ ఉంటే నర్మద ప్రేమ ఏదో చెప్పబోతుంటారు. ఇక వల్లి అయితే ఇదేంటిది, మళ్ళీ అమూల్య గురించి మాట్లాడుతున్నారు, కొంపతీసి నా గురించి నిజం బయటపడిపోద్దా అని చెప్పి ఇక వల్లి అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇంకా అలాగే గుడికి వస్తున్న భద్రావతి కుటుంబం రామరాజుని మళ్ళీ ఎలా రెచ్చగొట్టుపోతున్నారు, అలాగే వీళ్ళకి నర్మద ప్రేమలు ఎలా బుద్ధి చెప్పబోతున్నారు, ఇక అమూల్య ఎలా అడ్డం తిరగబోతుంది, అలాగే వల్లి ఎలా బుక్ అవబోతుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ప్రేమ నర్మద ఇద్దరు కూడా ఆరు బయట కూర్చుని ముగ్గు వేస్తూ, ఇంకా నర్మద అయితే సాగర్కి గవర్నమెంట్ జాబ్ వచ్చిందని, ఇక ప్రేమ అయితే తనకి ఎస్ఐ ట్రైనింగ్ కోసం లెటర్ వచ్చిందని చెప్పడంతో ఇద్దరు కూడా చాలా ఆనందం.